ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతిలోని 6th బెటాలియన్ 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి పోలీసులు పాల్గొన్నారు. 6 రాష్ట్రాల నుంచి 10 జట్లు పాల్గొన్నాయి. 5 రోజుల పాటు మూలపాడు గ్రౌండ్ లో మ్యాచ్లు జరగనున్నాయి. ఇక పోలీసులు నిత్యం నిధులు నిర్వర్తిస్తూ ఉంటారని, ఇక వారికి ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల ఐక్యత పెరుగుతుందని హోంమంత్రి అనిత అన్నారు. Srimati Mangalapudi Anitaji. Kerala State Contingent is headed by Inspector Xavier Finn. Srimati Mangalapudi Anitaji. The ITBP contingent is commanded by Second in Command SS Sunil Kumar. పూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి ప్రజా భద్రత గురించి అవేర్నెస్ 24/7 పనిచేసే మన లాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్ లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక సౌత్ జోన్ లోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్ కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రీడల్లోని పాల్గొనే ఒక మంచి అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ రోజు అమరావతిలో జరుగుతున్న 2nd ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ కి మీరందరూ ఇక్కడికి రావడం నిజంగా మా గౌరవంగా భావిస్తున్నాం, ఒక గర్వంగా కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అమరావతి అంటేనే ఇది ప్రజల రాజధాని. అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన రాజధానిగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఒక పక్క అయితే, ఇలాంటి క్రీడా ప్రాంగణాలు, అదేవిధంగా ఇలాంటి క్రీడలు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సుమారుగా ఈ లైవ్ స్ట్రీమ్ ఈ రోజు దగ్గర 160 దేశాలకు ఈ రోజు వ్యాప్తి చెందుతుందంటే అమరావతి ప్రైడ్ ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో మనందరం కూడా తెలుసుకోవచ్చు. దీనికి కూడా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, అదేవిధంగా ఒక సిద్ధాంతపరమైన ప్రణాళికాబద్ధమైన పనితనం వల్ల ఈ రోజు మనం ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన అమరావతిని మనం ఈ రోజు నిర్మించుకోబోతున్నాం.